మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేకించే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు వినాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే ఈ 10 రోజుల్లో సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో 6వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ఏం జరుగుతుందంటే 5వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మగపిల్లలకు సంబంధించిన చదువు, వివాహము, వ్యాపారము, విదేశీయానము, ఇలా కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అనేటటువంటివి వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతం. కర్కాటక రాశి వాళ్ళకి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఎలాంటి అనారోగ్యాలు దీర్ఘకాలంగా ఉన్నా ఒక చక్కటి ఉపశమనం కలుగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి లాభాలు వస్తాయి. తండ్రి వైపు బంధువులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. తండ్రితో ఉన్న విభేదాల నుంచి బయటపడగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి 6వ సంచారం వల్ల ఏర్పడతాయి. అయితే మొదటి 5 రోజులు సూర్యుడి బలం లేదు కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. ఈ 5 రోజుల్లో కూడా ఆదిత్య హృదయ స్తోత్రం చాంటింగ్ వినండి. అలా చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడా బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. సూర్యుడి బలం పెరిగి వ్యతిరేక ఫలితాలు, సంతాన సంబంధమైన సమస్యలు, ప్రత్యేకించి మగపిల్లలకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఈ 10 రోజుల్లో ఇస్తున్నాడు. అంటే కర్కాటక రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే ర్యాంకులు రావు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. బాగా కష్టపడితే తప్ప ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. రావాల్సినంత లాభం వ్యాపారంలో రాదు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వ్యతిరేక ఫలితాలు బుధుడి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ రంగం అంటే ఉన్న ఉద్యోగంలో అయితే చివరి 5 రోజులు బాగుంటుంది, కానీ కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం, ఇంటర్వ్యూల్లో మాత్రం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే 10 రోజులు కూడా బుధుడి బలం లేదు. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే గణపతికి సంబంధించినటువంటి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే గణపతి షోడశనామ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు ఈ 10 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కుజుడి బలం బాగుంది. కుజుడి బలం బాగుంది కాబట్టి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి బల్క్ అమౌంట్లో ఉన్న అప్పులు క్రమక్రమంగా తొలగింపజేసుకుంటారు. అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. రియల్ ఎస్టేట్లో కూడా మంచి జాక్పాట్ కొడతారు. ఒక డీల్ ఓకే అయి లాభం పొందే అవకాశం ఉంటుంది. కుజుడు 6వ స్థానంలో సంచారం వల్ల బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. సోదరులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకొని ప్రాపర్టీస్ పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇటువంటివి కొనటానికి చేసే ప్రయత్నాల్లో అనుకూలత కనిపిస్తుంది. వీటిని మంచి రేటుకు అమ్ముకోవాలన్నా వాటికి కూడా అనుకూలత కనిపిస్తుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, బ్రదర్స్ ఆస్పెక్ట్లో, అప్పుల ఆస్పెక్ట్లో కర్కాటక రాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు ఈ 10 రోజుల్లో 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. అద్భుతంగా ఉన్నాడు.
ఆఖరి రోజు ఒక్క డిసెంబర్ 20 మాత్రమే 6వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 9 రోజులు 5వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే చాలా అద్భుతమైన పేరు ప్రతిష్టలు కర్కాటక రాశి వాళ్ళకు వస్తాయి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉద్యోగపరంగా కానీ విద్యపరంగా కానీ ఏదైనా గొప్ప స్థాయికి చేరటము, విదేశాలకు వెళ్ళాలనే కళ నెరవేర్చుకోవటం, బాగా ధనం సంపాదించడం, ఇలా ఏదో ఒకటి సాధిస్తారు. కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆడపిల్లలు ఏదైనా సాధించడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అంటే సంతానంలో ఆడపిల్లల వల్ల ఆనందం కలిగే యోగం మొదటి 9 రోజుల్లో శుక్రుడి పంచమ సంచారం వల్ల కనిపిస్తోంది. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మొదటి 9 రోజుల్లో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. లేడీస్ సపోర్ట్ బాగా ఉండటం వల్ల చాలా టాప్ పొజిషన్కి వెళ్ళే విధంగా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో కూడా లాభాలు పొందుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. కళారంగంలో అనుకూలత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆఖరి రోజు డిసెంబర్ 21 రోజు మాత్రం శుక్రుడు 6వ స్థాన సంచారం వల్ల ఆడవాళ్లకు గైనిక్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళకి హెర్నియా లాంటి ప్రాబ్లమ్స్ ఇటువంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆఖరి రోజు 20వ తేదీ మాత్రం ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకోండి. అలా 20 సార్లు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం ఆఖరి రోజు డిసెంబర్ 20 చదువుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఆ ఒక్కరోజు తొలగిపోతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు గ్రహాల సంచారం బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆధునిక కాలంలో ఎంత కష్టపడి చదువుకున్నా కష్టానికి తగిన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడ్డా నష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలన్నా కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఎవరికైనా సరే ఉద్యోగం తొందరగా రావాలంటే ఉద్యోగకారకుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా తొందరగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే చాలామందికి ఈ రోజుల్లో వీసా రిజెక్ట్ అవుతోంది. అబ్రాడ్ వెళ్ళాలనే కల కలగానే మిగిలిపోతోంది. అబ్రాడ్ తొందరగా వెళ్ళటానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశధరాయ నమః ఇది మంత్రం. అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అబ్రాడ్లో బాగా సక్సెస్ అవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రం రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ఈ మంత్రం రోజు 108 సార్లు చదివితే 41 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వీసాలు అప్రూవ్ అవ్వాలంటే గణపతిని 21 రోజుల పాటు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే 21 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సులభంగా వెళ్ళవచ్చు. అలాగే చాలామంది ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు దానిమ్మ మొక్క దేవాలయ ప్రాంగణంలో నాటి రండి. దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని వ్యాపార సంస్థలో ఉంచి ఉదయం మీ షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించండి.
మీ బిజినెస్ ప్లేస్కి వచ్చేటటువంటి కస్టమర్లందరికీ ఆ కొబ్బరి పంచదార కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల క్రమక్రమంగా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చాలామందికి వ్యాపార సంస్థలకి దృష్టి దోషం ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార సంస్థలకి దిష్టి ఎక్కువై వ్యాపారం సరిగ్గా నడవని వాళ్ళు ఏం చేయాలంటే, మంగళవారం రోజు, బుధవారం రోజు, అమావాస్య రోజు ఒక నిమ్మకాయ కోసి ఆ 2 నిమ్మకాయ చెక్కల మీద కూడా పసుపు కుంకుమ వేసి మీ వ్యాపార సంస్థకి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలు ఉంచండి. మీరు మీ షాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళే సమయంలో ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, పసుపు కుంకుమ రాసినవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా, విదేశీయాన పరంగా, వ్యాపార పరంగా ఈ సులభమైన పరిహారాలు చేసుకోవటం, ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేస్తూ దాంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.